చూపిన మార్గముదలగా సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. రాత్రి నీ దగ్గర తీసుకున్న కొరియా పరుపు మీద పడుకున్నాను కదా, ఏదో ఊడబడుస్తుందని చెప్పడమే గాని అందులో ఏమి ఉన్నట్టు నాకు అనిపించలేదురా. అందరికి ఏంటి పెద్ద నీకేంటి? అరే క్వార్టర్ పట్రా అన్నా, అక్కడ కోడిగుడు సార్ తీసుకో ఫ్రీయే. నీకేంటి బాబాయ్? ఆ బాట్ల అరే ఆ బాట్ల పట్రా అన్నా. కోడిగుడ్డు కాదు కోడిగుడ్డు, చికెన్ కావాలంటే చికెన్, ఏది కావాలంటే తీసుకో ఫ్రీయే. మీకేంటి సార్? మీరా? అరే మీరు పట్రా. ఇదిగో మీరు తీసుకో అన్నా, కోడిగుడ్డు తీసుకో కోడిగుడ్డు. జనం ఎలా ఎగబడుతున్నారేంటి? ఇంత బిజినెసా? ఈ సిటీలో ఏ షాపులోనూ జరగని బిజినెస్ ఇక్కడ జరుగుతుంది. ఈ షాపు మన చేతిలో ఉన్నప్పుడు ఇంత బిజినెస్ ఎక్కడది? అవునండి అయ్యా, చూస్తుంటే ఇదేదో మాయలా ఉంది. మీకేంటి సార్? ఓహో మీరా పాపరావు? ఎవరో కస్టమర్ అనుకున్నాను. ఏంటి ఎలా వచ్చారు? ఏంటి అడిగింది బీరు కదా? అరే బీరంటి తొందరగా గారు కొంచెం బయటకు వస్తారా, మీతో మాట్లాడాలి. ఏమండి ఇక్కడ ఊపి సరపడానికి ఖాళీ లేక చేస్తున్నాం. బయటకు వచ్చి మీతో ముచ్చట్లాడడానికి టైం ఏందండి? మీరు కాసేపు ఆగండి. అరే బీరంట్రా, ఎంతసేపు రా సన్నా చూడ అక్కడ కూర్చుంటాం. బలరాం ఖాళీ చేసాను సంచులోవి. ఏమండి మీరు మాట్లాడాలనుకుంటే తర్వాత రండి, వెళ్ళండి. ఏంటన్నా ఏమిటి ఏమన్నా ఆఫా? అంతేనయ్యా, క్వార్టర్ బాటిల్ మార్కెట్ కన్నా మా దగ్గర 10 రూపాయలు తక్కువ. అయితే బీరు దిగని క్వార్టర్ నెయ్యా. ఏంట్రా క్వార్టర్ బాటిల్ 10 రూపాయలు తక్కువ అమ్ముతున్నాడు? అదేనయ్యా, నాకు అర్థం కావడం లేదు. అమ్మా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. మంచి చెడ్డలు ఆలోచించకుండా, ముందు వెనుకలు చూడకుండా చాలా గుడ్డిగా మొండిగా మీ నాన్న వ్యాపారం చేస్తున్నాడు. అది మంచి పద్ధతి కాదు. ఒరిజినల్ రేటుకి 10 రూపాయలు తక్కువ చేసి మీరు అమ్ముతున్నారు. అలా అమ్మమని మీకు ఎవరు చెప్పారు? 10 రూపాయలు తక్కువ కమ్మితే జనం ఎగబడతారని అనుకున్నారే గాని దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరు ఇలా తగ్గించి అమ్మడం వల్ల మిగతా షాపుల వాళ్ళ వ్యాపారాలు పడిపోతాయి. దాంతో వాళ్ళు ఆరాలు మొదలెట్టి మీరు చేస్తున్నదేమిటో తెలుసుకుంటారు. పోలీసులకి, ప్రొహిబిషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు. దాంతో మీ షాప్ మీద రైడ్ జరుగుతుంది. డూప్లికేట్ సరుకు అమ్ముతున్నందుకు మీ షాప్ సీజ్ చేసి మీ మీద కేసు పెడతారు. అందుకని డూప్లికేట్ బిజినెస్ కొద్దిగా తగ్గించుకోండి, రేటు మాత్రం తగ్గించకండి. అయినా మీరు అమ్ముతున్న డూప్లికేట్ సరుకు చాలా ప్రమాదకరమైందమ్మా. విషపూరిత పదార్థాలు వాటిల్లో కలుపుతున్నారు. దారుణమైన కల్తీ జరుగుతుంది. రోజులు బాగా లేకపోయినా, డోసు ఎక్కువైనా తాగిన వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. అప్పుడు మిమ్మల్ని చూసి ఎవ్వరూ జాలిపడరు. అందుకని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యాపారం చేయండి. నేను ఇలా చెప్పడం మీకు బాధగా ఉండొచ్చు, అసలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ మనసు ఉండబట్టలేక మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తానమ్మా. Come girls, come. Come inside. Yes. Vanakkam thambi. Hi. He is Mr. Balaji, Lakshmi Gardens proprietor. Wish him. Hi. మిస్టర్ దొండా, వీళ్ళంతా ఎవరు? కస్టమర్స్ కాదు, కస్టమర్స్ అట్రాక్ట్ చేయగలిగే మ్యాగ్నెటిక్ గర్ల్స్. అంటే మన బిజినెస్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేయడానికి అపాయింట్ అయిన లేడీ ఎంప్లాయీస్. అపాయింట్ చేసింది ఎవరు? నేనే సార్. మన బిజినెస్ కి ప్రోపగండా, పబ్లిసిటీ, క్యాన్వాసింగ్ చాలా ఇంపార్టెంట్.
డోర్ టు డోర్, హౌస్ టు హౌస్, ఫర్మ్ టు ఫర్మ్ వెళ్ళి క్యాన్వాస్ చేయడానికి నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వెళ్తే మన మొహాలు ఎవరు చూస్తారు చెప్పండి? ஆமா தம்பி, அதே இந்த மாதிரி ஆண்டவான்ல అయితే ఎన్న మాదిరి వాండ్లు కూడా కాన్సంట్రేట్ చేస్తురు, ముద్దు ముద్దుగా మాట్లాడుతురు. ఈ ముద్దు గుమ్మలకు పనిచ్చారనుకో కస్టమర్లంతా ప్లాట్ అయిపోతురు. 1కి 2, 2కి 4, 4కి 8 బెడ్స్ కి ఆర్డర్ ఇచ్చి తీరవలసిందే. అది సరే, వీళ్ళందరికీ శాలరీస్ ఎవరిస్తారు? మీరే. నేనా? అవును తంబి, మీ పని చేసి పెట్టినప్పుడు శాలరీస్ ఇవ్వాల్సిన బాధ్యత మీదానే. నేను బెడ్ బిజినెస్ చేసినప్పుడు ఓపెనింగ్ లో 25 మందిని, ఇంతకంటే అందమైన అమ్మాయిల్ని నెలకి 10,000 రూపాయలు జీతం ఇచ్చి పెట్టుకున్నాను. బిజినెస్ పుంజుకున్నదనుకో. సార్ ఒక్కసారి బిజినెస్ పుంజుకుందాం అనుకోండి, అప్పుడు ఇక ప్రాపగాండా అవసరం లేదు, ఇటువంటి గర్ల్స్ అక్కర్లేదు. కస్టమర్స్ డెవలప్ చేసుకుంటారు. అవళదానే తంబి, వెదవది గుండు సూదు గురించి మార్కెట్ చేయడానికి కోట్లు ఖర్చు పెడతా ఉండారు. మనం చేసేది బెడ్ బిజినెస్ కదా. మనం అనుకున్న టార్గెట్ టచ్ చేయాలంటే ఇంత మాదిరి సెలవు చెయ్యాల్సిందే. ఎన్నా సార్ బాలాజీ గారు, మీరు ఇంకేమీ ఆలోచించకుండా వీళ్ళు ఒక్కొక్కరికి 5,000 అడ్వాన్స్ ఇవ్వండి. నేను చేస్తున్నది కరెక్టేనా? నాకు తెలియని బిజినెస్లోకి దిగానా? ఎన్న తంబి, ఆలోచిస్తా ఉండావే. మొక్క నాటితేనే పழం దక్కేది. కోట్లలో లాభం రావాలంటే వేలల్లో ఖర్చు పెట్టాల్సిందే. ఎన్నా సార్, తంగమణి గారు చెప్పినంత డీటెయిల్గా అర్థమయ్యేలా ఇంకెవరు చెప్పలేరు సార్. మీరు ఇంకేం ఆలోచించకండి, అడ్వాన్స్ ఇవ్వండి. చూడండి గర్ల్స్, అడ్వాన్స్ తీసుకోగానే సరిపోదు, ఒళ్ళు వంచి కష్టపడి పనిచేయాలి. మీ లాఫింగ్స్తో, ఎక్స్ప్రెషన్స్తో, గిమిక్స్తో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి. ఒక బెడ్ కొనడానికి వచ్చిన వాళ్ళని 2 బెడ్లు కొనేలా చేయాలి. ఓకే? తీసుకోండి. ఒక్క రోజులో కనీసం 50 బెడ్లైనా అమ్మాలి. ఓకే? గుడ్. తనని తానిననే తనినని తానిననే తనాని తానాని తానాని తనని తనని తా. అమ్మడో సీత, ఒక్కసారి ఇలా చూడు. టడా టడాయ్, కరెన్సీ నోట్లమ్మా, కరెన్సీ నోట్లు. అమ్మడో సీత, ఇవాళ సెలవు రోజు, ఫస్ట్ వీకు, పైగా 3వ తారీఖు కూడా కదా. ఏం సేల్స్ అనుకున్నావు? సరుకు సప్లై చేయలేకపోయాం. నేను, అల్లుడు, 4 కుర్రాళ్ళు, 2 టెంపరీ కుర్రాళ్ళు ఉండి కూడా సరుకు అందించలేకపోయామమ్మా. ఇవాళ సేల్స్ ఎంతో తెలుసా? 3 lakhs, 3 లక్షలు. మొత్తం సిటీకే రికార్డు బ్రేక్. అదేంటి నాన్న, ఇంత చెప్పినా 3 లక్షల కరెన్సీ కట్టలు చూపించినా నీలో రియాక్షన్ లేదే, కనీసం ఆనందం కూడా కనిపించటం లేదే. నాన్న, రేపటి నుంచి 10 రోజుల పాటు డూప్లికేట్ లిక్కర్ అమ్మడం ఆపు. అమ్మడో సీత, నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? నాన్న, లేకపోతే ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? 10 రోజుల పాటు డూప్లికేట్ లిక్కర్ సేల్స్ ఆపేసేయాలా? ఆపేస్తే లాస్ట్ లక్షల్లో ఉంటుంది తెలుసా? వస్తే రాని. ఎంత తేలిగ్గానే చావమ్మా. ఒరిజినల్ రేటు కన్నా తక్కువ రేటుకి డూప్లికేట్ సరికి అమ్మాం. నువ్వు అన్నదాన్ని బట్టి డూప్లికేట్ సరికి ఆపి ఒరిజినల్ సరికే అమ్మాలి. దాన్నే తగ్గించి అమ్మటానికి వీల్లేదు. తగ్గించి అమ్మకుండా ఉంటే కస్టమర్స్ నిలదీస్తారు. నానా న్యూసెన్స్ అవుతుంది. పోనీ ఈ 10 రోజులు డూప్లికేట్ రేటుకి ఒరిజినల్ సరికి అమ్మామనుకో, ఎంత లాస్ వస్తుందో నీకు తెలీదా? అన్నీ తెలుసు. లాభ నష్టాల లెక్కలు చూసుకొని లాస్ కి సిద్ధపడే నేను చెప్తున్నాను. ఈ 10 రోజులు 10 రూపాయలు తగ్గించి డూప్లికేట్ రేటుకి ఒరిజినల్ స్టాక్ అమ్మాలి. డూప్లికేట్ స్టాక్ ఆపి ఒరిజినల్ స్టాక్ అమ్మడం ప్రారంభించిన 3వ రోజున ఆకాశరావన్న పేరిట నువ్వు పోలీసులకి కంప్లైంట్ చేయాలి. కంప్లైంటా? దేని గురించి? జిల్ జిల్ దిల్ వైన్స్ లో డూప్లికేట్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయంటూ పోలీసులతో పాటు ప్రొహిబిషన్ వాళ్ళకు కూడా ఫోన్ చేయాలి. అయ్యయ్యో, ఇదంతా దేనికమ్మా? దేనికో తెలియనట్టు అడుగుతావేంటి? ముందు చెప్పింది చెయ్యి. ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్న పోలీసులు, ప్రొహిబిషన్ వాళ్ళు మన షాప్ మీద రేడ్ చేయాలి. ఆ తర్వాత కథ వెండి తెరపై చూడాలి. నాన్న, వైన్ షాప్ సంగతి నేను చూసుకుంటాను గాని బాలాజీ సంగతి ఏంటి? కరిష్మా, స్మిత, మోహిని, నైటింగేల్, జూలీ మొదలైన పేర్లు గల అందమైన అమ్మాయిల్ని సేల్స్ ప్రమోటర్స్ గా అపాయింట్ చేసి డోర్ టు డోర్ పబ్లిసిటీ చేస్తున్నాడు మా బాలాజీ. వాళ్ళు మన షాప్ కూడా వచ్చారనుకో, గుడ్లమ్మే చోట బెడ్లు ఎందుకని నేను జోక్ చేశా. అమ్మడో, ఈ కొరియా మ్యాగ్నెటిక్ పరుపుల వల్ల ఏం ఉపయోగం ఉందో నాకు తెలియదు గాని ఆ బాలాజీ గారు చేస్తున్న ఈ వ్యాపారం వల్ల బ్రహ్మాండంగా ఎదిగిపోవటం ఖాయమని నాకు అనిపిస్తోంది. ఆ బాలాజీ ఐశ్వర్యరాయ్ లాంటి అందగత్తెని తీసుకొచ్చి ప్రాపకండా చేసినా
ఆ బిజినెస్ రాణించదు, వాడు పైకి రావడం జరగదు. ఏంటి అందరూ కలిసి ఒక రోజంతా తిరిగి 10 బెడ్స్కి మాత్రమే ఆర్డర్ సంపాదించారా? అవును సార్. ఇలా అయితే మనం వ్యాపారం చేసినట్టే. తంబి తొందర పడద్దు. తెలుగులే ఓ సామెత చెప్తారు, అన్నప్రాసన రోజు ఆవకాయ తినాలంటే ఎలా? ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఎన్నా అవును సార్, మొదటి రోజే మన వాళ్ళు 10 బెడ్స్ ఆర్డర్ తీసుకొచ్చారు అంటే వాళ్ళు నిజంగా గ్రేట్. మీరు మన సేల్స్ ప్రమోటర్స్ అభినందించాలి కానీ నిరుత్సాహపరచకూడదు. ఇప్పుడు వాళ్ళు డీలా పడిపోయారు అనుకోండి, యాక్టివ్గా పనిచేయలేరు. మనం 1% వాళ్ళని ఎంకరేజ్ చేస్తే 100% యాక్టివ్నెస్తో పనిచేస్తారు వాళ్ళు. సో వాళ్ళు చేసింది నిజంగా రికార్డ్ ప్రోగ్రెస్ అన్నమాట. ఇప్పుడు కొన్న 10 మంది మరో 100 మందికి చెప్తారు. సో పైసా ఖర్చు లేకుండా మౌత్ పబ్లిసిటీ అవుతుంది. అందుకని నేను వీళ్ళు 5గురితో పాటు ఇంకో 5గురిని అపాయింట్ చేసి వేరే ఏరియాకి పంపిస్తాను. ఏంటి వీళ్ళు కాక మరో 5గురిని రిక్రూట్ చేస్తారా? Yes, sir. మీకే ఎన్నైనా చెప్తారు, ఎంతమందినైనా రిక్రూట్ చేస్తారు. వేలకు వేలు శాలరీస్ ఇచ్చి వీళ్ళందరినీ భరించాల్సింది నేను. తంబి రేపు లక్షల్లో కోట్లల్లో లాభాలు వస్తే అనుభవించేది నువ్వుదానే. దూది కొద్ది బెడ్, బెడ్ కొద్ది లాభాలు. ఎన్నా బాలాజీ గారు, ఒకే రోజులో 10 బెడ్స్, నిజంగా ఇది రికార్డ్. అవును తంబి, చెన్నైలో నేను 25 మందితో ఈ బెడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఇంత పోనీ కొట్టలేదు. రోజుకు 1 పోయేదో 2 పోయేదో. ఆ రెండింటి వల్ల నెల తిరిగే కల్లా 2000 బెడ్లు పోయాయి. మరి మీరు ఒకే రోజులో 10 బెడ్స్ అమ్మారు అంటే నెలలోగా కనీసం 5000 బెడ్లను అమ్ముతారని నా నమ్మకం. బాలాజీ గారు, రేపు లాభాలు వస్తాయి అనుకున్నప్పుడు ఈ రోజు ఖర్చుకు మీరు వెనకాడకూడదు. సో నేను చెప్పినట్టు మీరు గుడ్డిగా ఫాలో అయిపోండి. మిమ్మల్ని ఒడ్డుకు చేర్చే పూచి మాది. ఏమంటారు? సరే అలాగే కానివ్వండి. థ్యాంక్ యూ సార్. కమాన్ గర్ల్స్, Okay, sir. ఫాలో Yes, మీ. వరాన్ తంబి. కమ్ విత్ మీ. ఎవరెవరు ఎన్ని బెడ్లమాలో నేను చెప్తాను. ఓకే. సార్ ఫైల్. హలో బాలాజీ హియర్. చెప్పు. ఏంటి గంటలో 5 బెడ్స్ అమ్మేశావా? వెరీ గుడ్ వెరీ గుడ్. హలో చెప్పు ఝాన్సీ. రియలీ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. హలో బాలాజీ. అలాగా, వెరీ గుడ్ వెరీ గుడ్. సక్సెస్ సక్సెస్ అనిత, సక్సెస్. మన కొత్త బిజినెస్ సక్సెస్. మన సేల్స్ ప్రమోటర్స్ జెమ్స్ అనుకో, వాళ్ళకి పని అప్పచెప్పాలే గాని నిన్ను నన్ను నిమిషాల్లో అమ్మేయగలరు. ఒక్క 10 రోజుల్లో 500 బెడ్స్ అమ్మారు. 500 బెడ్స్? మరి లాభం లక్షల్లోనే. కేవలం 10 రోజులకే ఇంత లాభం వస్తే ఒక ఏడాదికి వచ్చే లాభం కోట్లలో ఉంటుంది. ఒక్క ఏడాదే కాదు, ఇంకా 10 ఏళ్ళు ఈ బిజినెస్ చేయొచ్చు. ఎందుకంటే ఏపీ డిస్ట్రిబ్యూటర్ మనమే కదా. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, భీమవరం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, వరంగల్, ఖమ్మం, ఇలా ఏపీలో మేజర్ సిటీస్ అన్నీ మనమే కవర్ చేయొచ్చు. అమ్మకిచ్చిన మాట ప్రకారం అన్నయ్యలిద్దరికన్నా మనమే గొప్పవాళ్ళం కావచ్చు. హలో బాలాజీయా. ఓహో మీరా, చెప్పండి సార్. మ్యాగ్నెటిక్ బెడ్ కావాలా? సారీ సార్, వచ్చిన బెడ్స్ అన్నీ అయిపోయాయి. కొరియా నుంచి రావాల్సిందే. స్టాక్ రావడానికి కనీసం 1 నెలైనా పడుతుంది సార్. అర్జెంటుగా కావాలంటే నేనేం చేసేది? మీరు అలా అంటే ఎలా చెప్పండి సార్. ఏంటి ఆయనకు బెడ్ కావాలా? మళ్ళీ ఫోన్ చేస్తారా? సరే సార్. ఏమండి, ఎవరండి ఫోన్లో? ఎంపీ గారి పిఏ. ఆయనకు బెడ్ కావాలా? ఆయనకు కాదు, ఎంపీ గారికే కావాలట. ఎంపీ గారికా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. కానీ బెడ్ లేదే. ఇప్పుడేం చేయాలి? మళ్ళీ ఇంకో అరగంటలో ఫోన్ చేస్తా అన్నాడు. డోంట్ ఫియర్, బెడ్ ఇస్ హియర్. అంత డెడ్ ఈజీగా చెప్తున్నావు, నాకు తెలియకుండా ఒక బెడ్ నొక్కేసావా ఏంటి?
నేను నొక్కడం ఏమిటి? మీ అమ్మమ్మ నొక్కేసిందిగా, అది లాక్కుందాం. లాక్కుంటే అమ్మ ఊరుకుంటుందా? పెద్ద గొడవ చేయదు. వచ్చేటప్పుడు చూశాను, ఆ బెడ్ మీదే పడుకోనుంది. ఎలాగోలా నచ్చ చెప్పి నెక్స్ట్ స్టాక్ రాగానే ఇచ్చేద్దాం. పదండి పదండి. అమ్మమ్మ, బామ్మా అమ్మమ్మ, బామ్మా. అమ్మమ్మ. మ్మ్. ఏ, బంగారం లాంటి నిద్ర పాడు చేశారు కదా, దేనికి లేపుతున్నారు? ఈ బెడ్ కావాలమ్మమ్మ. ఏంటి, ఈ బెడ్ కావాలా? ఏ, మీ ఇద్దరు పడుకుందామనా? కాదమ్మమ్మ, ఎంపీ గారికి కావాలంట. ఎంపీ గారికి ఈ బెడ్డే కావాలా? పడుకున్న దాన్ని నిద్ర లేపి అడగాలా? నేనివ్వను. అడగండి. ప్లీజ్ అమ్మమ్మ, పరిస్థితి అర్థం చేసుకోవే. మీకు కావాలంటే వచ్చే నెల కొత్త స్టాక్ వస్తుంది, అందులోంచి తీసుకుందరు గాని. అదేదో ఆ ఎంపీ గారికే ఇవ్వండి, అంతేగాని నేను తీసుకున్న దాన్ని ఆ ఎంపీకి ఇవ్వడం ఏమిటి? అమ్మమ్మ, ఈ బెడ్ లో మ్యాగ్నెటిక్ పవర్ లేదని నువ్వే అన్నావుగా. అది మొన్నటి మాట, కానీ ఇప్పుడేదో ఉన్నట్టు అనిపిస్తుంది. అబ్బే, అది మీ ఫీలింగ్ బామ్మా. దీంట్లో అయస్కాంతం ఏమీ లేదు. ఆ, ఏ కాంతం లేనప్పుడు ఈ బెడ్ ఆ ఎంపీ గారికి ఎందుకు? నాకు అయస్కాంతం పెట్టకమ్మా. దీంట్లో అయస్కాంతం ఉన్నా లేకపోయినా ఈ పరుపు నాది. అమ్మమ్మ, ఉహుం. బామ్మా ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ బామ్మా. ప్లీజ్. హలో, పిఏ గారు చెప్పండి. బెడ్ రెడీ అయిపోయిందండి, ఇంకో హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాం. ఓకే, బాయ్. అమ్మడో సీత, నాకు తెలిసినప్పటి నుంచి నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ గాజలా తిప్పుతూనే ఉన్నావు. ఫలితాల మాట ఎలా ఉన్నా ఆ బాలాజీ గాడు నిన్ను మించి చక్రం తిప్పుతున్నాడమ్మా, చక్రం. అమ్మడు, మన షాపులో మందు కొనుక్కునేవాడు కొరియా పరుపుల గురించే మాట్లాడుతున్నాడు. మన షాపులో మందు కొట్టేవాడు కొరియా పరుపుల గురించే మాట్లాడుతున్నాడు. మన షాపు ముందు శనగలు చీకులు అమ్మేవాడు కొరియా పరుపుల గురించే మాట్లాడుతున్నాడు. టీ కొట్టోడు, కిళ్ళి కొట్టోడు, ఆఖరికి చిత్తు కాగితాలు ఏరుకునేవాడు కూడా కొరియా పరుపుల గురించే మాట్లాడుతున్నాడమ్మా. అమ్మడు, 15-16 సంవత్సరాలు దాటిన అందమైన పిల్లల్ని సేల్స్ ప్రమోటర్స్గా ఆ బాలాజీ అపాయింట్ చేశాడని గతంలో నీకు చెప్పున్నాను కదా. వాళ్ళు వాళ్ళ అందచందాలతో హావభావాలతో జనాన్ని అయస్కాంతాలాగా ఆకర్షించేస్తున్నారమ్మా. పరుపుల కన్నా వాళ్లే పెద్ద అట్రాక్షన్ అయిపోయారు. వాళ్ళ కొరియా పరుపుల గురించి సిటీ మొత్తం చుట్టబెట్టేశారనుకో. వాళ్ళ ప్రాపకాండాతో సేల్స్ ఎబ్నార్మల్గా పెరిగిపోయాయి. సరిగ్గా అలాంటి అమ్మాయిల్ని మన షాపులో కూడా అపాయింట్ చేస్తే బాగుంటుందని వాళ్ళని చూశాక నాకు అనిపించిందమ్మా. సరే, ఆ సంగతి వదిలేసేయి. కానీ ఆ బాలాజీ గారి ఎదుగుదల చూస్తుంటే నాకు తెగ సూయిగా ఉందమ్మా. వాడు మన కళ్ళు ఎదురుకుండానే తన విశ్వరూపం ప్రదర్శించేలా ఉన్నాడు. స్టాప్ ఇట్. వాడు ఎదగకూడదు, ఎదగడానికి వీల్లేదు. మనం వాడిని ఎదగనివ్వకూడదు. నానా, కొరియా మ్యాగ్నెటిక్ బెడ్ అంటే ఏమిటి? అది ఎక్కడి నుంచి ఇండియాకు వచ్చింది? వచ్చి ఎంత కాలమైంది? వ్యాపారం ఎలా జరుగుతోంది? ఆ పరుపుల వల్ల ఉపయోగం ఎంత? మొత్తం దానికి సంబంధించిన A to Z వివరాలు తెలుసుకో. అదెంత పని మా క్షణంలో తెలుసుకుంటాను. పనిలో పని ఒక బెడ్ కూడా కొనేస్తాను. ఏ, నువ్వు పడుకోడానికా? వెధవేషాలు వేయకుండా ముందు చెప్పింది చెయ్యి. బాలాజీ చక్రం తిప్పడం కాదు, మనం తిప్పాలి చక్రం.